అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. 'శశితో సూర్య' 32వ భాగము. రచయిత సుష్మశ్రీ గారు. భాష: ఆహా! అయితే మన పని అయిపోయినట్టే. రేయ్, అందర్నీ కట్టిపడేయండి అని చెప్పటంతో ఆకాష్, సాగర్, సూర్యలను కదలకుండా కట్టేశారు. భాష శశి దగ్గరకు వచ్చి తన చెంప మీద గట్టిగా కొడతాడు. శశి కింద పడిపోతే అంజి వచ్చి పట్టుకొని ఇంకో చెంప మీద కొడతాడు. శశి నొప్పి తట్టుకోలేక ఏడుస్తూ ఉంటుంది. శశి మీద పడుతున్న ప్రతి దెబ్బ వీళ్ళ ముగ్గురి మనస్సులకు తగులుతూ ఉంది. సూర్య: రేయ్, ప్లీజ్ రా, తనని వదిలిరా, తనకేమీ తెలీదు అంటూ బాధతో విలవిలలాడిపోతూ ఉంటాడు. ఆకాష్: కిరణ్ అంటూ బాధపడతాడు. దాదాపుగా సాగర్ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. భాష శశిని కొట్టడం ఆపి, చూడండి, నాకు మిమ్మల్ని బ్రతిమలాడేంత ఓపిక లేదు. అచిపిస్తారా లేక దీన్ని వేసేయమంటారా అని అంటాడు. శశి నుదుటి మీద రివాల్వర్ పెట్టి. వెంకట్ స్రవంతిని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. డాక్టర్ తనకి ట్రీట్మెంట్ చేసి నో ప్రాబ్లం, ఈజ్ ఓకే, ఫైన్, బాగానే ఉంది, కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. రేపటికి ఫీవర్ కూడా తగ్గిపోతుంది. సో రేపు ఈవినింగ్ తనని డిశ్చార్జ్ చేసేస్తాను. మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి వెళ్ళిపోతుంది. వెంకట్ సిఐతో థ్యాంక్స్ బాస్, హెల్ప్ చేసినందుకు. అండ్ ఈ విషయాన్ని ఎప్పుడు ఎక్కడ ఎవరితోనూ బయటకు రాకుండా మేనేజ్ చేయండి అని చెప్తాడు. సిఐ: థ్యాంక్స్ ఎందుకు సార్, ఇట్స్ మై డ్యూటీ. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను ఇక్కడ ఉంటాను ఈ రాత్రికి అని చెప్తాడు. వెంకట్: లేదు బాస్, నేనే ఉంటాను, మీరు వెళ్ళండి, రేపు మార్నింగ్ ఒకసారి రండి అని చెప్పి దొంగ దగ్గరికి వెళ్ళి అతన్ని హక్ చేసుకొని, రేయ్, నీ వల్లేరా నాకు ఆ స్విచ్ కనిపించింది, లేదంటే స్రవంతిని పట్టుకోవడం కాస్త కష్టమయ్యేది అని చెప్పి సిఐతో వీడికి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు జైల్లో ఉండే ఏర్పాట్లు చేయి అని చెప్పాడు నవ్వుతూ. దొంగ చేతులు జోడించి, సార్, దేవుడు సార్, మీరు దేవుడు అని చెప్పి మనసున ఈయనకి ఆనందం వస్తే ఆఫర్లు, తిక్క వస్తే తిట్లు అని అనుకుంటూ సిఐతో కలిసి వెళ్ళిపోతాడు. సూర్య: వద్దు, తనని ఏమీ చెయ్యొద్దు, నీకు కావలసిన చిప్ నా దగ్గర ఉంది, అది తీసుకొని మమ్మల్ని వదిలే అని అంటాడు. శశి బాధ చూడలేక, భాష: రేయ్, మిమ్మల్ని వదలాలా లేదా అనేది తర్వాత ఆలోచిస్తా, ముందు ఆ చిప్ ఇస్తే ప్రస్తుతానికి దీన్ని వదిలేస్తా అని చెప్పి అంజితో, రేయ్, వీడి కట్లు విప్పండి అని చెప్పటంతో అంజి సూర్య చేతిలో ఉన్న కట్లు విప్పుతాడు. సూర్య తన మెడలో ఉన్న చైన్ తీసి భాష చేతిలో పెడతాడు. భాష దాన్ని చూస్తూ, ఒరిజినలేనా లేదా ఏదో ఒక పనికిరానిది తీసుకొచ్చి ఇచ్చావా అని అడుగుతాడు అనుమానంగా. సూర్య: దీనికోసం నా శశి ప్రాణాల్ని పణంగా పెట్టే రకం కాదు నేను, నీకు అనుమానంగా ఉంటే చెక్ చేసుకో అని చెప్తాడు. భాష అది ఒరిజినలే అని కన్ఫర్మ్ చేసుకొని, పర్లేదులేరా, నీకు దీని మీద చాలా ప్రేమ ఉంది అని అంటూ, అయినా దీనికి కూడా నీ మీద అంత ప్రేమ ఉందో లేదో కూడా ఒకసారి చూడాలని ఉంది నాకు అని అంటూ సూర్యాన్ని షూట్ చేస్తాడు. బుల్లెట్ సూర్య ఛాతీ కింద దిగుతుంది. అప్పటికే ఆకాష్ శశికి పాత జ్ఞాపకాలు నిద్రలేపే ప్రయత్నం చేసి ఉండటం, పైగా తన ప్రాణానికి ప్రాణమైన సూర్యాన్ని షూట్ చేయటంతో శశికి తన అమ్మా నాన్నని కోల్పోయిన రోజు గుర్తుకు వచ్చి నాన్న అని అరుస్తూ స్పృహ తప్పి కింద పడిపోతుంది. సూర్య గాయం తాలూకా బాధని భరిస్తూ శశి అంటూ తన దగ్గరికి వెళ్ళిపోతూ ఉండంగా అంజి వచ్చి అడ్డుపడ్డాడు. అంజి: సార్, బాడీలో 2 బుల్లెట్లు దిగినా ఇంకా దానికోసం పరిగెడుతున్నాడు చూడండి అని అంటూ నవ్వుతాడు. సూర్య: రేయ్, ప్రాణాలంటేనే లెక్కలేదు మీకు, అలాంటిది అందులో ఉన్న ప్రేమ విలువ మీ మాత్రం ఎలా తెలుస్తుందిరా? మనస్ఫూర్తిగా ఒకరిని ప్రేమించి చూడండి, వాళ్ళకి ఏమన్నా అయితే వాళ్ళ కోసం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో అప్పుడు మీకు తెలుస్తుంది నీకు అని అంటూ అంజిని మెడ పట్టుకొని వాడి కడుపు వీపుకి గరుచుకుపోయేలాగా కొడుతూ ఉంటాడు. వాడి నొప్పి తట్టుకోలేక కింద పడి అరుస్తూ, నిన్ను వదిలిపెట్టనురా, వేసేయండ్రా వీడిని అని అంటూ అరుస్తాడు. అంజి మనుషులు సూర్య మీదకి రాపోతుండగా రాఖీ తన సైన్యంతో వచ్చి సూర్య ఎదురుగా నిలబడుతుంది. అంజి మనసులో, ఒక్కడు అన్నా ఇది వీధిలో కుక్కలన్నిటినీ పోగేసుకొనొచ్చిందన్నా అని అంటూ భయం భయంగా చూస్తూ ఉంటాడు అంజి. నీ కుక్కలకు కూడా భయపడుతున్నావేంద్రా? రాఖీ సూర్యని చూస్తే సూర్య అంజిని చూస్తాడు. రాఖీ తన సైన్యం వంక చూసి ఇక మొదలు పెట్టండి అన్నట్లుగా అరుస్తుంది. దాంతో అక్కడున్న కుక్కలన్నీ అంజి మనుషుల మీదకి ఎగబడతాయి. అక్కడ నమ్మించి మోసం చేసే మనుషులకి, నమ్మకానికి మారుపేరైన కుక్కలకి ఒక మినీ కురుక్షేత్రమే జరుగుతుంది. రాఖీ అంజిని అందిన చోట్లల్లా గాయం చేస్తూ ఉంటుంది. సూర్య భాష మీదకు వెళ్ళి శశిని కొట్టినందుకు తగిన బుద్ధి చెప్తూ ఉంటాడు. అంజి మనుషుల్లో ఉన్న సాగర్
ఇన్ఫార్మర్ ఎవరికీ కనిపించకుండా సాగర్ చేతికున్న కట్లు విప్పుతాడు. వెంటనే సాగర్ ఆకాష్ నీకు కూడా విడిపిస్తాడు. ఆకాష్ శశి దగ్గరకు వెళ్ళి తనని లేపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రాఖీ సైన్యం దెబ్బకి రౌడీలందరూ చెల్లాచెదురై చీకటిలో కలిసిపోయారు. అంజీ ఎలాగో రాఖీ నుండి తప్పించుకొని కింద పడిన గన్ తీసుకొని రాఖీని షూట్ చేస్తాడు. అది బాధగా అరుస్తూ కింద పడుతుంది. అంజీ అవసరమైతే వీడిని పైకి పంపించేయమన్నారు సార్. వీడిని చూపితే కానీ వీళ్ళందరికీ బుద్ధి రాదు, షూట్ చేస్తాడు అని అనుకుంటూ ఆకాష్ అప్పుడే స్పృహలోకి వచ్చిన శశి అది చూసి అన్నయ్య అంటూ లేచి ఆకాష్ని పక్కకు నెడుతుంది. రాఖీని షూట్ చేయటం చూస్తాడు సూర్య. వెంటనే శశి అరవటం, ఆకాష్ని పక్కకు నెట్టడం, అంజీ గన్ శశికి ఏం చేయబడి ఉండటం గమనించిన సూర్య అంజీ షూట్ చేసే టైంకి వెళ్ళి శశిని హక్ చేసుకుంటాడు. శశికి తగలాల్సిన బుల్లెట్స్ సూర్య వీపులో దిగుతాయి. సూర్య శశి మీద వాలిపోయి కింద పడతాడు. సూర్యకి 4 బుల్లెట్స్ తగలటంతో షర్ట్ మొత్తం రక్తంతో తడిచిపోయి ఉంటుంది. శశి సూర్యని చూసి భయంతో అన్నయ్య అన్నయ్య అంటూ వెళ్ళి ఆకాష్ని పట్టుకుంటుంది. సూర్య శశి శశి అంటూ తన వైపు చేయి చూపిస్తూ పిలుస్తూ ఉంటాడు. కానీ శశి సూర్యని చూస్తూ ఎవరు నువ్వు అని అంటుంది. ఒక్క మాట, ఒకే ఒక్క మాట, ఎవరు నువ్వు అన్న ఒకే ఒక్క మాటతో సూర్య అక్కడే సగం చచ్చిపోతాడు. అన్నయ్య అన్న ఒకే ఒక్క మాటతో ఆకాష్ అప్పటి వరకు నరకం మొత్తం మర్చిపోతాడు. ఆకాష్ సూర్యలు ఒకరిని ఒకరు చూసుకుంటారు. సూర్య శశిని చూస్తూ స్పృహ లేకుండా పడిపోతాడు. ఆకాష్కి సూర్య కళ్ళల్లో బుల్లెట్ చేసిన గాయం తాలూకు బాధ కన్నా శశి అన్న ఆ ఒకే ఒక్క మాటతో సూర్య పడే బాధ స్పష్టంగా కనపడుతుంది ఆకాష్కి. శశి అన్నయ్య అని పిలిచిన సంతోషం కన్నా సూర్యని మర్చిపోయినందుకు బాధగా అనిపిస్తుంది ఆ క్షణం. భాష వచ్చి సూర్యని పక్కనే ఉన్న రాడ్ తీసుకొని తన కోపం తీరే వరకు కొడుతూ ఉంటాడు. సాగర్ ఫోన్ చేసి చెప్పటంతో అప్పటి వరకు ఆ ఫార్మ్ హౌస్ చుట్టూ మాటు వేసిన పోలీసులు అక్కడికి వస్తారు. వాళ్ళు భాషని అంజీని తమ కస్టడీలోకి తీసుకొని వెళ్ళిపోతారు. సాగర్ ఎవరికి ఏం జరుగుతుందో అన్న భయంతో ముందుగానే అక్కడ ఒక సీక్రెట్ ప్లేస్లో అరేంజ్ చేస్తాడు. సూర్యని రాఖీని అందులో పంపించేస్తాడు. ఆకాష్ కిరణ్లను తీసుకొని కారులో కూర్చోబెట్టి ఇప్పుడే వస్తానని చెప్పి లోపలికి వెళ్తాడు. అక్కడ వర్ష ఒక రూమ్లో భయంతో వణికిపోతూ ఉంటుంది. సాగర్ తన చుట్టూ చెయ్యి వేసి ఏమైంది వర్ష, ఎందుకంత భయపడుతున్నారు అని అంటాడు. వర్ష ఏడుస్తూ సూర్య సూర్య చచ్చిపోయాడా, శశి ఎందుకు అలా అంటున్నావు అని అడుగుతాడు. అంటే శశికి గతం గుర్తుకు వచ్చిందా, అంటే సూర్యని మర్చిపోయిందా, తను సూర్యని అలా ఎలా మర్చిపోయింది అని అంటూ సాగర్ గుండె మీద తలపెట్టి ఏడుస్తుంది. సాగర్ అంటే నువ్వు చెప్పిన సూర్య శశి వీళ్ళేనా వర్ష? అవును సాగర్ గారు, మీరే చూశారుగా శశి అంటే సూర్యకి ఎంత ప్రేమ అనేది. అసలు గౌతమ్ ఇక్కడ ఉండి ఉంటే సూర్యకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అని బాధపడుతుంది. సాగర్ వర్ష తలని పైకి లేపి సూర్యని హాస్పిటల్కి పంపించాను, తనకేం కాదు, మనం కూడా వెళ్దాం పద అంటూ వెళ్ళిపోతూ ఆగి వర్ష ఇక్కడ జరిగిందంతా షూట్ చేయమని చెప్పాను, చేశావా వర్ష? చేశాను సాగర్ గారు అంటూ తన దగ్గర ఉన్న కెమెరాని సాగర్కి ఇస్తుంది. సాగర్ సరే పద వెళ్దాం అంటూ వర్షని తీసుకొని ఆకాష్ కిరణ్లతో పాటు హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. గౌతమ్ కృష్ణని వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పి తను ఇంటికి వచ్చేశాడు. అప్పటికే సూర్య ఇంట్లో కనిపించడు. గౌతమ్ ఇల్లంతా వెతికి మల్లి తాత దగ్గరకు వచ్చి సూర్య ఎక్కడ తాత కనిపించట్లేదు అని అడుగుతాడు. ఇందాక రాఖీ వచ్చిందని సూర్యని ఎక్కడికో తీసుకొని వెళ్ళింది అని చెప్తాడు. గౌతమ్కి రాఖీ సూర్యని శశి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఉంటుందని అర్థమవుతుంది. సూర్య ఎలాగైనా శశిని తీసుకొని వస్తాడని అనుకుంటాడు. కానీ సూర్య గురించి కంగారు పడుతూ హాల్లోనే కూర్చొని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ తెలియకుండానే నిద్రపోతాడు. సూర్యకి ఆకాష్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. వర్ష గౌతమ్కి ఫోన్ చేసి చెప్తుంది. గౌతమ్ వాట్ సూర్య హాస్పిటల్లో ఉండటం ఏంటి అని అంటాడు. కంగారుగా వర్ష శశిని కాపాడే ప్రయత్నంలో సూర్యకి బుల్లెట్స్ దిగాయి, ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇప్పుడు నువ్వు త్వరగా రా గౌతమ్ అని చెప్తుంది ఏడుస్తూ. గౌతమ్ కన్నీళ్లు పెట్టుకుంటూ హాస్పిటల్కి బయలుదేరతాడు. కిరణ్ పరిస్థితి తనకే అర్థం కాకుండా ఉంటుంది. తన మైండ్లో ఎన్నో ప్రశ్నలు, ఏవో జ్ఞాపకాలు. సూర్య తనని బుల్లెట్ తగలకుండా హక్ చేసుకోగానే ఆ స్పర్శ తనకు బాగా తెలిసిన స్పర్శలాగా అనిపిస్తుంది. కానీ ఏవో జ్ఞాపకాలు, అస్పష్టంగా కనిపించే రూపాలు తన మైండ్ని బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సాగర్ తన దగ్గరకు వచ్చి కిరణ్ అని పిలుస్తాడు.
కిరణ్ బావా ఎవరతను? నా కోసం తన ప్రాణాలు కూడా లెక్క చేయలేదు. ఎందుకు నన్ను శశి అని పిలుస్తున్నాడు? చెప్పు బావా. తన గురించి ఆలోచిస్తుంటే నా జ్ఞాపకాలలో తన రూపం, తనతో ముడిపడిన ఏదో తెలియని ఒక భావం నాకు కలుగుతుంది. అది ఏంటి అనేది నాకు సరిగా తెలియటం లేదు. ఇలాగే ఆలోచిస్తూ ఉంటే నా బుర్ర బెలూన్లా పేలిపోతుందేమో అనిపిస్తుంది. వర్ష శశి దగ్గరకు వచ్చి, ఏంటి నువ్వు సూర్యని మర్చిపోయావా? తను నిన్ను ఎంతలా ప్రేమించాడు, అప్పుడే మర్చిపోయావా శశి అని అంటూ కోప్పడుతుంది. అప్పుడే గౌతమ్ హాస్పిటల్కి వస్తాడు. వర్ష దగ్గరకు వచ్చి, వర్ష, సూర్య ఎక్కడ? వర్ష, ట్రీట్మెంట్ జరుగుతుంది. గౌతమ్, ఎవరు ఏమీ చెప్పడం లేదు. గౌతమ్, అసలేం జరిగింది? వర్ష అక్కడ జరిగిందంతా గౌతమ్కి చెప్పేస్తుంది. గౌతమ్ శశి దగ్గరకు వచ్చి, ఏంటి శశి, నువ్వు సూర్యని మర్చిపోయావా? వాడు నీ కోసం ఎంత చేశాడో మర్చిపోయావా? నిన్ను ప్రతి క్షణం సంతోషంగా ఉంచాలని అనుకున్నాడు. అర్ధరాత్రి రోడ్ల వెంట తిప్పాడు. ఆ పున్నమి ఎన్నెల్లో వాడి ప్రేమను నీకు చెప్పాడు. అది కూడా గుర్తులేదా నీకు? ప్రమాదం ఉందని తెలిసి నాకు కూడా తెలియకుండా సెక్యూరిటీ అరేంజ్ చేశాడు నీకు. గతం గుర్తుకొస్తే ఎక్కడ వాడిని వదిలి వెళ్ళిపోతావు అని భయపడుతూనే ఉన్నాడు. అయినా కూడా నిన్ను నీ వాళ్ళ దగ్గరకు చేర్చాలని ఎంతో తపన పడ్డాడు. ఈరోజు ఈ క్షణం నిన్ను కాపాడబోయి వాడు చావుతో పోరాడుతున్నాడు. బహుశా నీ కుటుంబం కూడా నిన్ను అంతలా ప్రేమించిందో లేదో నాకు తెలీదు, కానీ వాడి ప్రేమ వాడిని మర్చిపోయింది. ట్రై చేసి చేసి మర్చిపోయిన నీ ప్రేమ జ్ఞాపకాలు నిద్రలేపు. అప్పుడే వాడి ప్రాణం నిలబడుతుంది అంటూ ఏడుస్తూ కుర్చీలో కూలబడ్డాడు. గౌతమ్ని కదిలించే సాహసం ఎవరూ చేయలేకపోయారు.